జయ జగదంబే. ఇందులో ఎప్పట్లాగే మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నంలో నా అనుభవాలు అందులో దేనికైనా సమన్వయపరిచేది ఉంటే అవి చెప్తాను. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నేను చెప్పింది ఆ వీడియోలో చెప్తే గుర్తు పెట్టుకోవట్లేదేమో అనిపిస్తుంది. కొందరు ఎవరినా అడిగితే నేను సమాధానం చెప్పుంటే అవి ప్రయత్నం చేస్తాను. నేను ఏమంటానంటే నేను ఆ కామెంట్స్ ఎదురకుండా నాకు సమాధానం రాయడం కుదరదు సాధారణంగా. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరికి ఏమైనా రాస్తే రాసానేమో కానీ కుదరదు సాధారణంగా. నేను చెప్పింది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బారాకంబ పార్వతి గారేమో అనుకుంటాను, ఆవిడ అడిగారు మాకు నైరుతిలో ఏదో అమ్మవారి గుడి ఉంటుందని చెప్పాను. నేను చెట్టు ఉంది కానీ అని ఏదో రాశారు ఆవిడ. వాక్యం అర్థం కాలేదు. నేను చెప్పింది ఏమిటంటే అందులో ఆ గుడి దగ్గర వెంకటేశ్వర గుడి ఉంటే అందులో అమ్మవారి గుడి కూడా ఉంటుంది, చెట్టు ఉందన్నారు. ఒకవేళ దారాలు కట్టపోయినా పర్వాలేదు, అక్కడ మీరు లలితా సహస్రం పారాయణ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అలాగే సింధుజీ గారు చాలా పెద్ద ప్రశ్న వేశారు, అనుభవాలు చెప్పారు. కృష్ణుడు ఎప్పటికప్పుడే నాకు అవ్యాజమైన ప్రేమతో చెప్తున్నాడు, కానీ నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి. అమ్మా, నిజంగానే నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా మీరు. మీకు ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మీ అనుభవాలు ప్రత్యక్షంగా దైవం చెప్తున్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరే చెప్తారు, ఒక రోజో 2 రోజులో కొన్ని గంటల్లోనో వస్తున్నాయి సమాధానాలు. ఒక్కొక్కసారి అవి ఒక వాక్యంలో వస్తే అర్థం అవ్వవు, కొన్నాళ్ళకి అర్థం అవుతాయమ్మా. ప్రయత్నం చేయండి. తర్వాత ఉమాదేవి గారు అడిగారు, వీణ వాయించలేకపోతున్నాను నాయన అని. అమ్మా, మన ఒక కళ మన చేతిలో ఉందనుకోండి, అది దైవానికి మనం సేవగా వాడుతున్నాం. ఒక స్థితిలో మన శరీరం దానికి సహకరించదనుకోండి అమ్మా, బెంగపడాల్సిన అవసరమే లేదు. ఆఖరి శ్వాస వరకు ఆ సేవ అలాగే చెయ్యాలి, మంచిదే ఉద్దేశ్యం. ఒక్కోసారి అలా జరగదు. ఏం చేయొచ్చు? ఎవరికైనా వేణి నేర్పండి, లేదా ఈ మహిషాసురమర్దినో లలితా సహస్రం మీరు ఏది వేణి మీద వాయిస్తున్నారో అంతవరకైనా నేర్పండి. ఈసరికే వేణి వచ్చిన వాళ్ళకి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనమిచ్చిన జ్ఞానంతో ఆ సేవ కొనసాగుతుంది అనుకోండి అమ్మా, అది కూడా మంచిదే. త్యాగరాజస్వామికి పాట పాడాలని ఉంటుంది రామచంద్రమూర్తి ముందు. ఒకనాటికి ఆయన శరీరం వదలాల్సి వచ్చిందనుకోండి, ఆయన కీర్తన తర్వాత పాడుకుంటున్నారా? కాబట్టి ఎవరైనా అంతేనమ్మా, ఒక సేవ మనం చేస్తున్నాం, ఆ సేవ అది దైవానికి చాలా బాగుంటుంది అని మనకి అనిపించినప్పుడు పక్క వాళ్ళ గురించి వదిలేసేయండి. మనకి అనిపించినప్పుడు ఆ సేవ మనం చేయలేమేమో అనిపించినప్పుడు ఏం పోయిందమ్మా, ఇంకొకటి నేర్పడమే, ఏం పర్వాలేదు. ఏం తల్లి, అలా చేయండి. కృష్ణప్రియ గారు, కొన్ని అమ్మా అవి సమ్మతితో వెళ్ళాలమ్మా. అన్నింటికీ శాస్త్రపరమైనటువంటి వివరణ ఇవ్వలేము, ఇచ్చి సంతృప్తి పరచలేము. ఏమ్మా, ఒక్కోసారి పేలవంగా ఉంటాయి మనం చెప్పినా కానీ. అన్నింటికీ ఎందుకు ఇవ్వాలి శాస్త్రం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఇవ్వనని కాదు, చెప్తున్నాను. గోదావరిలో డబ్బులు వేయాలి. పూర్వం రాగి నాణ్యాలు వేశారు కాబట్టి గోదావరి యొక్క నీళ్లు ఆ విద్యుదీకరించబడతాయి రాగి నాణ్యాలు వేయాల అని ఎవరో చెప్పారు. ఎవరో ఒక ప్రవచనకర్త చెప్పారు. సాధ్యమా అమ్మ? గోదావరి అంటే మహానదీ ప్రవాహంలో మీరు వేసే రాగి నాణ్యాలు ఎంత, అది నీటి మీద ప్రభావం చూపిస్తుందా? ఒక సీసా, ఒక గ్లాసు నీళ్లలో గాజు అదే రాగి నాణ్యం వేస్తే ఏమన్నా కొంతవరకు పర్వాలేదేమో.
అంతేగాని అందులో అయాన్లన్నీ విడిపోయి గోదావరిలో నీరు యొక్క గుణం మారుతుందా తల్లి? అవదు. అలా ఫలానా సముద్ర స్నానం ఎందుకు చేయాలి, పున్నమి నాడు ఎందుకు చేయాలి, చంద్రుడి యొక్క అయస్కాంత కిరణాలు మన మీద పడి అదేదో సముద్రంలో ఇదయ్యి మనకు ఉపయోగిస్తుంది. దానివల్ల నాకు ఏం జరిగింది ఎవరు అడిగారు అనుకో అమ్మ, ఏం చెప్తాం? అన్నిటికీ శాస్త్రపరమైనటువంటి వివరణలు ఉండనవసరం లేదు. వివేకానందండి ఒకళ్ళు ఎవరు అడిగారమ్మా, వేదాలు మీరు నమ్ముతారానో, వేదాలను ఎవరు రాశారో మీకు తెలుసా, అలాంటి ఒక ప్రశ్న ఏదో అడిగారు. అంటే వాటి వేదాల యొక్క మూలం గురించి ప్రశ్న వేశారు. ఆయన చెప్పాడు, మూలాన్ని ప్రశ్నించకుండా సమ్మతించాలి. మా అమ్మ మా నాన్నని చూపించి ఈయన మా నాన్న అంది, నేను ప్రశ్నించలేదు అన్నాడు. అంటే అది 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 సమ్మతి మీద వెళ్ళవలసిన విషయం. ఈ ప్రశ్నించే ప్రబుద్ధులు, మీ అమ్మాయి గురించి అంటలేదు, ఇన్ జనరల్ ప్రశ్నించే ప్రబుద్ధులు అంటే ప్రఖరమైన బుద్ధి కలవారు అనే తిట్టేం కాదు. అది మామూలుగా మనం ఎక్కడో రాసేటప్పుడు వీడో ప్రబుద్ధుడు అని మనం విక్రింతగా అంటాం, కానీ మంచి మాటే. సరే, ఈ ప్రశ్నించే ప్రబుద్ధులు లెక్కల్లో సే ఎక్స్ అంటారు, దీన్ని ఎక్స్ అనుకోనము. ఎందుకు అనుకోవాలి అని ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరికీ లెక్కలు రావు. సే ఎక్స్ అంటే సే ఎక్స్ పీరియడ్, అంతే. ఒక స్టెప్ అయినా ఒకటి ఇది రెండు, ఒకటి ఇది ఒకటి ఎందుకైంది, ఒకటి ఇలా ఎందుకుంది, రెండు ఇలా ఎందుకుంది, ఒకటి లేకపోతే రెండు ఎందుకైంది, మూడు ఎందుకు కాకూడదు? ఏం చెప్తారమ్మా? ఒప్పుకోవాలి, మూలాల్ని ఒప్పుకొని ముందుకెళ్ళాలి. శాస్త్రీయ దృక్పథం అంటే మొక్కను పాతి 2 రోజులకోసారి పీకి చూసి వేళ్ళు వచ్చేలో చూడాలనుకుంటే అవదు. అలా ఎవరో చూశారు, మనకి చెప్పారు, ఇలా వేళ్ళు వస్తాయి, తల్లి వేళ్ళు వస్తాయి, పిల్ల వేళ్ళు వస్తాయి. అవును, అలా ఉండాలమ్మా. సరే, పీరియడ్స్కి వచ్చేసరికి తప్పకుండా శరీరంలో ఆధ్యాత్మికతకి అనువు కాని ఒక రకమైన ప్రకంపనలు ఉంటాయి. ఎలా ఉంటాయి ప్రకంపనలు అని మీ పాప అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఆధ్యాత్మికతకి అనుకూలం కాని ప్రకంపనలు ఉంటాయి. కావాలంటే నిర్లక్ష్యం చేసి ఏదైనా ఒక మంత్రం ఉపదేశం వాళ్ళు ఎవరన్నా పీరియడ్స్లో జపం చేసి చూడమనండి, తెలుస్తుంది. కోపంగా అంటలేదమ్మా, కష్టం కలిగి అంటున్నాను. ఎంత ప్రమాదమైనా జరుగుతుంది. మరి పీరియడ్స్ పనికిరావా జపాలకి? మామూలుగా చేసే జపాలకి పనికిరావు. పీరియడ్స్లో చేసే జపాలు ఏవో ఉంటాయి, అవి అస్పదాదులకి కాదు. అది సరే, ఇక్కడికి నేను ఆగట్లేదు వాక్యాన్ని. ఇది సాధకుడు భౌతిక సూక్ష్మ మానసిక తలాల్లో తన యొక్క కర్మల్ని, తన యొక్క సంబంధాన్ని వదుల్చుకొని దాటిన స్థితి కలిగిన వాడై ఉంటాడు. అలాంటి వాడికి కేవలము భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, వీటిల్లో కలిగేటువంటి స్పందనలు వల్ల అతని సాధన పెద్దగా ఇబ్బంది పడదు. ఈ బిడాలం అంటే మార్జాలం అని చెప్తున్నానేమో నేను, మరి నాకు తెలియదు. ఈ ప్రశ్న సమాధానం అలాగే ఉంటుంది. ఇవి దాటిపోయిన స్థితి ఉన్న సాధకుడికి భౌతిక శరీరంలో ఉన్నా కానీ రజస్వలా దోషం అంటదు. సాధకుడు అంటే సాధకుడు, సాధకురాలు. సాధకుడు ఎందుకు కొట్టారంటే అలాంటి వాడిని స్పర్శించినా కానీ సాధకుడికి ఏం దోషం ఉంటుంది కనుక. సహజ ప్రక్రియే కదా అని చెప్పేసి
అన్నీ చేస్తామమ్మ పూజ చేసేటప్పుడు. తెలియకుండానే మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, ఆఫీసులో కూర్చుంటామమ్మా, ఓ డైపర్ వేసుకుని కూర్చుంటామమ్మా. ఏదో సమస్య వచ్చింది, స్పింక్టర్ కంట్రాల్తో ప్రాబ్లం వచ్చింది, యూరినేషన్ ప్రాబ్లం వచ్చింది, ఒక హాస్పిటల్కి వెళ్ళి గదిలో పడుకుంటాం విడిగా లేదా? ముక్కు కారిపోతుంది, మీటింగ్కి వెళ్తారా అమ్మా? మందులు వేసుకుని కాస్త దూరంగా ఉంటారా? ఏది తల్లి సహజ ప్రక్రియ. సహజ ప్రక్రియలన్నీ కూడా బహిరంగంగా చేస్తామా అమ్మ? దానికి ఒక మాట లేదా? సహజ ప్రక్రియ. సులువమ్మ పదం వాడడం. ఎవరినైనా అడగండి, రజస్సుల ఆ సమయంలో ఎలా ఉంటుందో మానసిక స్థితి, ఆరోగ్య స్థితి. ఆధ్యాత్మికత అనువైంది కాదు అది. దీపం వెలిగించడానికి ఒక పవిత్రత కావాలి, అది ఆ స్థితిలో ఉండదు. కానీ నేను చెప్పినట్టుగా ఆ 3 తరాలు దాటిన సాధకులు ఉంటారు, వాళ్ళని గురువులు గుర్తిస్తారు, వాళ్ళకి తగును. మీరు కావాలంటే దత్తుడి కథల్లో కొన్ని ఉంటాయి. స్వామి నేను రజస్సులు అయి ఉన్నాను, రాను అంటుంది ఆవిడ ఎక్కడికో. నువ్వు రా అమ్మ, దానికి ఏదో ఆయన సమర్థుడు కనుక వీరుడు చేస్తాడు. నేను కొందరు గురువులు ఎరుగుదును. ఒకానొక క్రమబద్ధమైనటువంటి ప్రక్రియలో తన సాధకురాళ్ళైన శిష్యురాళ్ళ చేత రజస్వల సమయంలో కూడా ఆధ్యాత్మిక ప్రక్రియలు చేయడానికి కావలసినటువంటి పనులు చేయించి తర్వాత సాధనలో అంటే ఫలానా సాధనలో, ఏ సాధన ఇప్పుడు నేను అంటలేదు కానీ ఆధ్యాత్మిక సాధన తంత్ర సాధన కాదు, దాంట్లో ప్రవేశపెడతారు. కాబట్టి రజస్వల సమయంలో వచ్చేటువంటి భౌతిక ప్రాణమయ శరీరాల్లో ఉండేటువంటి ఆ ప్రకంపనలు, స్పందనలు దైవీ ప్రక్రియలకి సానుకూలమైనవి కాదు. నమ్మితే నమ్మడం, నమ్మకపోతే ఓసారి చేయి కాల్చుకోవడం. కోపంగా అంటలేదు తల్లి, జరిగేది మాత్రం ఇదే. ఏమ్మ ఆ సాధన ఆ గురువులు ఆ స్థితికి వచ్చిన సాధకుల చేత వేరే విధంగా చేయిస్తారు, అది వేరే. పూర్వం ఒకసారి నేను చెప్పాను, నేను ఒకానొక తంత్ర సాధనలో, ఒక శ్రీ విద్యా తంత్ర సాధనలో బ్రాహ్మణేతరుల పాప, ప్రథమ రజస్సులైనటువంటి పాపని స్నానం చేయించి ఆ అమ్మాయికి పూజ చేసి ఆ అమ్మాయికి నివేదన చేసి ఆ అమ్మాయి యొక్క ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా, శ్యామలాదేవి ప్రసాదంగా తీసుకునేటువంటి ఒక సంప్రదాయం, ఒక ప్రక్రియ ఉన్నది. అక్కడ రజస్సును దూషించినట్ట అమ్మ కాదు కదా. రజస్సుల సమయంలో విడుదలైనటువంటి నెత్తుటి గుడ్డలు కొన్ని తంత్రకర్మలలో ఎవరి గుడ్డాదో వారిని ఉద్దేశించి ఒక చెడు చేయదలుచుకున్నప్పుడు సులువుగా చేయొచ్చు. సహజ ప్రక్రియ దాందే ఉంది అని వదిలేస్తే అది అలాంటి దుర్మార్గుల చేతిలో పడితే పడే కష్టాలు అంతా ఇంత కాదు. అంచేత నిర్లక్ష్యం చేయొద్దని నా సలహా తల్లి. తర్వాత అంతే మరి. ఏమ్మా లలిత గారు, బీజాక్షరాలతో చేసే జపం గొప్పదా, ధ్యానం మంచిదా, జపం మంచిదా? ధ్యానానికి ముందు కొంతకాలం జపం చేయడం మంచిదమ్మా. ధ్యానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయి అంటారు, నేను విన్నాను. అనుభవం నాకు తెలియదు మరి.
నేను ధ్యానం చేయించారు కొన్ని ఏళ్ల పాటు, కొన్ని దశాబ్దాలు చేయించారు మా గురువుగారు. దానివల్ల ఏ కర్మలు దగ్ధమయ్యాయో నాకు తెలియదు, కానీ నేను దాని గురించి వ్యాఖ్యానించలేను. కానీ జపం చేయడం వల్ల తప్పకుండా జపతో నాస్తి పాతకం. కొన్ని మనం ఎక్కడ సరే మనం ఈ జాతకర్మల్లోనూ అక్కడ జాతకర్మలో నా ఉద్దేశం ఈ గ్రహాల యొక్క శాంతుల కోసం వాటి కోసం ఏం చేస్తే గ్రహశాంతి ఎప్పుడు వస్తుంది? కిందటి జన్మల్లో మనం తెచ్చుకున్నటువంటి క్యారీ ఫార్వర్డ్ కర్మలు ఉంటాయి, వాటి కష్టాలను తీసుకురావడం కోసం గ్రహాలు ఒక్కొక్క స్థానంలో ఉంటాయి. మనం జన్మకుండల్లో ఉన్న గ్రహాలకి పరిహారంగా జపం చేస్తాం. అంటే ఏం చేస్తాం? ఒక దుష్కర్మకి, ఒక పాపకర్మకి మనం జపం పరిహారం చేసుకున్నాం. అది ఎవరో ఒక ఆయన బ్రాహ్మడికి ఇచ్చి చేయించుకోవడం ఒక పద్ధతి. మనం చేసుకుంటే అది విశేషంగా ఉంటుంది. నేను గ్రహ జపాల గురించి మాట్లాడట్లేదు, ఏవైనా దైవీ జపాలు. కాబట్టి నాకు తెలిసి వేరే ఈ జన్మలో మళ్ళీ ఏదో ఫలానా ఫలితం కావాలి అనేటువంటి కోరిక లేకుండా కనుక మీరు జపం చేసుకుంటే, జపంతో తప్పకుండా కర్మ యొక్క తీక్ష్ణత తగ్గుతుంది, తప్పకుండా తగ్గుతుంది. ధ్యానం మరి అంతటి గురువులు ఎవరైనా ఉండి చేయిస్తే కలదు. మామూలుగా మీరు నెట్లో చూసి ధ్యానం చేసుకుంటే అంత తెలియదు, నాకు నా అనుభవంలో లేని విషయం అది. కాబట్టి ఎవరో ఏ జగ్గి వాసుదేవ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీ రవిశంకర్ గారు లాంటి వాళ్ళు ప్రత్యేకించి ధ్యానం మీదే వాళ్ళ బోధనంతా సాగించేటువంటి మహాగురువులు ఎవరన్నా చేయిస్తే అది వేరు. లేకపోతే జపం, బీజాక్ష జపం క్షేమం. ఇంకా అర్చన అడిగారు, కర్మలు మనకు వచ్చే కష్టాలన్నీ మన పూర్వకర్మలను బట్టే వస్తాయా, లేదా మన పట్ల ఎవరన్నా చేసే దోషం వాళ్ళకి ఆగామి కర్మగా ఉంటుందా? రెండూ ఉంటాయమ్మా, రెండూ ఉంటాయి. ఇప్పుడు ఈ చక్రం ఎలా ఉంటుందమ్మా? కర్మ చక్రం ఎలా ఉంటుంది? మనం కర్మ చేస్తాం అంటే అసలు జన్మే 3 రకాల కారణాలతో వస్తుందంటారు. ఒకటి పాపానికి, కర్మకి నిష్కృతి, పాత కర్మకి నిష్కృతి చేసుకోవడం కోసం వస్తుంది. 2 ఒకానొక అనుభవం పొందడానికి వస్తుంది, లేదు ఒక కోరిక వల్ల వస్తుంది. ఏమ్మా, ఫలానాది కావాలి అనిపిస్తుంది, అదొక రకం కోరిక, దాంతో జన్మ తీసుకుంటాం. అనుభవం 2 ఒకటే అనుకోకండి, దగ్గరగా అనిపించినా కానీ అప్పుడు ఆ అనుభవం పొందడం కోసం చెప్తూ ఉంటారు. ఒకేసారి ఇన్ని వందల మంది చనిపోయారు రైలు యాక్సిడెంట్లో. చాలామంది అందులో ఆ రైలు యాక్సిడెంట్ అనుభవం, అలాంటి హఠాత్ సంఘటనలో మరణించడం అనేటువంటి అనుభవం పొందడం కోసం వస్తారు. అలా ఉంటుందా? ఉంది, మరి ఉందలా. మరి ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానంలో భాగంగా ఎప్పుడైతే మీ తప్పు లేకుండా మొట్టమొదట మిమ్మల్ని ఎవరో గాయపరిచారు, ఆ సందర్భం ఉంటుంది కదా, మీకు కష్టం కలిగించారు, మీరు గాయపడ్డారు, అవతలాడి కర్మ వచ్చింది, మీకేం వచ్చింది అని అడగచ్చు మీరు. వాడికి ఒక కర్మానుభవాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో మీకు ఇంకొక చోట కాంపెన్సేట్ చేయబడుతుంది. అన్యాయం కదండి, వాడెవడో నన్ను కొడితే వాడెవడో కాంపెన్సేట్ చేయడం ఏమిటి? కొట్టకుండానే ఉండొచ్చు కదా. పూర్వం సినిమా ఉందమ్మా, మా చిన్నప్పుడు సినిమా ఉంది, దాని పేరేమిటి, చిత్ర కుటుంబం. అందులో కృష్ణ, ఎన్టీ రామారావు, సావిత్రి మెయిన్ క్యారెక్టర్లు. ఈ మన పాఠానికి కావాల్సిన క్యారెక్టర్లు. చాలా మంచివాడు, కానీ చేసుకుంటూ ఉంటాడు. చిన్న తప్పు చేస్తే అవుతాడు ఇతని కళ్ళలో కృష్ణ. ఆవిడ ఏం చేస్తారంటే, వాళ్ళ ఎదురుగారు ఆవిడ సావిత్రి, వాళ్ళ మధ్య ఎవరైతే కొట్టాడో వాళ్ళందరినీ పిలిచి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆవిడ ఏమనుకోకుండా అయినా వాడి మీద కేసు పెట్టకండి అని చెప్తూ ఉంటుంది. రేనా కృష్ణ ఏమిటో అలా చేస్తావా అంటే, లేదు వదినమ్మా అంటాడు. వాడే చెప్తూ ఉంటాడు. విషయం ఏంటంటే వాళ్ళ కాంపెన్సేషను ఒక మామూలు
ఒక సినిమా పరిధిలోనే దానికి ఒక సొల్యూషన్ అలాంటిది కనిపించింది అనుకోండి అమ్మా. ప్రకృతిలో ఉండదమ్మా, ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి వేరే వాళ్ళ దుష్కర్మకి మనం సబ్జెక్ట్ అయినప్పుడు, అంటే ఎలా చెప్పాలి, దాన్ని మనం బలి అంటే పెద్ద పదం కదా అనుకున్నాను. గురైనప్పుడు, అది పదం కాస్త సులువుగా ఉంటుంది పదం. గురైనప్పుడు దానికి మనకి ఒక పరిహారం, ఒక ఒక కాంపెన్సేషన్, నష్టపరిహారం ప్రకృతిలో ఇస్తారమ్మా. అలా జరగకుండానే ఉండొచ్చు కదా. సృష్టి యొక్క చక్రం అలాగే నడవాలి కదా తల్లి, అని చేత అలాగే నడుస్తుంది. కాబట్టి వాళ్ళకి మీరు చెప్పినట్టుగానే ఆగామి కర్మగా అది సంభవిస్తుంది. ఎవరైతే దానికి గురయ్యారో ఆ కష్టానికి, వాళ్ళు తప్పు లేకుండా, అంటే పాత కర్మ లేకుండా, అప్పుడు వాళ్ళకి ఏముండదు, నష్టపరిహారం చెల్లిస్తారు. లలిత గారు ఇంకొక ప్రశ్న అడిగారు, నేను మర్చిపోయాను ఇందాక. ఇదివరకు లేని ఈర్ష్యలు అసూయలు వస్తున్నాయి అని. ఇది ఇలా ఉన్న అందరికీ ఇదే సొల్యూషన్ కాదమ్మా నేను చెప్పబోయేది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్నానో లలిత అనే పేరుగల ఆవిడకి మాత్రమే సొల్యూషన్. అంటే జనరల్గా లలిత చదువుకోండి అంటే మేము చదవచ్చా అని అంటూ ఉంటారు కదా. ఇది అలా కాదు, ఈవిడొక్కరికే అది. అమ్మా మీరు దీపం, ఇంకా నాకు వేరే దారి లేదమ్మా మీతో కమ్యూనికేట్ చేయడానికి అని చెప్పి పబ్లిక్గానే చెప్తున్నాను. అది మీరు దీపం పెట్టి ధ్యానం ముందు ఆ దీపం పెట్టేటప్పుడు మీలో కొత్తగా ఏవైతే తలెత్తుతున్నాయో అవలక్షణాలు, అవి ఈ దీపంలో దగ్ధం అవుతున్నాయి అని అనుకోండి. దానివల్ల ధ్యానంలో ఏ అగ్ని, మన కళ్ళకు కనిపించిన అగ్ని ఏదైతే ప్రజ్వలితం అవుతుందో అందులో కూడా అవి దగ్ధం అవుతాయి. దీనికి ఇది కేవలం ఒక భౌతిక ప్రక్రియ. ఏ రోజైనా సరే మీరు ధ్యానం చేసినప్పుడు ఆ పని చేయండి, మీకు ఆ ఇబ్బంది అనతి కాలంలోనే తొలగిపోతుంది. ఏమ్మా సరే. ఆర్ఎన్ కుమార్ గారు శంభల గురించి అడిగారు. శంభల గురించి అంత వివరంగా చెప్పలేనమ్మా. నేను వెళ్ళిందే ఒక్కసారి, నాకు తెలిసి ఒక్కసారే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న అందరు మహర్షుల్ని అందరినీ ఏం కలిసేలేదు. ఒక్క ఉద్ధవుణ్ణి కాబోలు కలిశాను నేను. తర్వాత ఎవరు సుఖ మహర్షి ఎవరు లోపలికి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ ఏదో చెప్పారు అమ్మవారికి సంబంధించింది. ఇప్పుడు నాకు ఏం జరిగిందో కూడా గుర్తులే, మీరు నమ్మండి. ముందు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేశాను, ఎవరు రమ్మంటేనే వెళ్ళే ప్రయత్నం చేశాను, వెళ్ళలేకపోయాను. అప్పుడు అమ్మంది, అన్నయ్యని అడగరా వాడు తీసుకెళ్తాడు. అప్పుడు గణపతి గురించి ధ్యానం చేశాను. అమ్మ ఇలా చెప్పింది అని అని తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్తేనే మాత్రమే వెళ్ళగలను. రెండోసారి నేను ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ ఉద్ధవుడు కాబోలు కనిపించాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన చూసి తెలుసుకున్నాను ఉద్ధవుడు అని చెప్పి. అంతకుముందు నేను పురాణాల్లో ఎక్కడ విన్నాను ఆయన కృష్ణుడిలాగే డ్రెస్ చేసుకుంటాడని. ఎడిచి అక్కడ వెళ్ళేకి తెలిసింది కృష్ణుడిలా ఉన్నా సరే ఈయన ఉద్ధవుడు కాబోలు. ఏం మాట్లాడానో ఇప్పుడు గుర్తులేదు, నాకు చాలా ఏళ్ళైంది. అప్పుడే సుఖమహర్షి దగ్గర కాబోలు తీసుకెళ్ళాడు ఈయన గణపతి. అక్కడ ఆయన ఏదో చెప్పాడు నాకు. కాబట్టి శంభల ఉంది, నేను భౌతికంగా వెళ్ళలేదు, సూక్ష్మ శరీరంతో వెళ్ళాను. కాబట్టి ఉంది అని చెప్పగలను. మహాత్ములు మహాయోగులు అదో పెద్ద విలేజ్ అంటారు, పెద్ద గ్రామంలా ఉంటుందంటారు. నేను అంత విస్తారంగా చూసే అవకాశం నాకు కలగలేదు తల్లి. అంతే. నాకు తెలియకుండా భౌతిక మస్తిష్కంలోకి రాకుండా వెళ్ళుంటానంటారు మా గురువుగారు అంటారు, మహర్షి చెప్తారు. శంభల్ని వెళ్ళకపోవడం ఏంటి అంటారు. నాకైతే తెలియదమ్మా, తెలియదు, కిందకి రాలేదు అది. కాబట్టి గురువుల అనుగ్రహం, మీ ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం ఉంటే శంభల దర్శనం సాధ్యమే, శంభల ఉన్నదే. ఇప్పుడు
పద్మజ భోగేంద్ర గారు అడిగారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటువంటి దాన్ని వివరించండి. ఇది ఇది చెప్తానమ్మా. చెప్పిన తర్వాత ఒక నా సొంత అనుభవం చెప్తాను. ఎటొచ్చి అమ్మో అలా అయితే ఇంకేముంది అని భయపడకుండా వినండి. ఇది ఆయన ఏం చెప్తాడు, స్వామి, ఎవరి కర్మలు ఏ కోరిక చేత ఫలానా కోరిక తీరాలంటే సంకల్పాలు లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానం అనే అగ్ని చేత దహించబడతాయో, ఆయన పండితుడు, తెలిసినవాడు అని ప్రబుద్ధులైన వాళ్ళు అంటారు. ఇందులో కామసంకల్పవర్జిత, ఇదివరకు మనం చాలాసార్లు అనుకున్నాం ఈ విషయం. మీకు ఎటువంటి వ్యక్తిగతమైన కోరికే లేకుండా ఒక విశాలమైన జనహితం కోసం మీ గురువు చెప్పడము, మీ ఉపాస్య దైవం చెప్పడము, మీకే స్ఫురించి చేయడము ఉంటాయి అనుకోండి పనులు. అక్కడ మీకు మీది అంటే ఏముండదు. దాంతో ఎటువంటి సంఘం అటాచ్మెంట్ లేకుండా చేస్తారు. కాకపోతే అప్పుడు అది అయింది అవలేదు అనేటువంటి పనితో నిమిత్తం లేకుండా ఆ కర్మ చేస్తూ ఉండాలి. ఇది కూడా ఒకనొక వీడియో చెప్పాను, యోగస్థ కురు కర్మాణి అన్న విషయంలో చెప్పాను నేను. దానికి ఎక్స్టెన్షన్లో ఈయన ఏమంటాడు, ఇటువంటి వాళ్ళు చేస్తేను వాళ్ళు తెలిసిన వాళ్ళు కనబడతాడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్ని చేత దగ్ధమైన కర్మలు కలిగలన్నారు. ఎందుకు నవ్వుతున్నానంటే అమ్మా, జ్ఞానం అనే అగ్ని చేత కర్మలు దగ్ధమవడం అంటే, జ్ఞానం అంటే ఏ జ్ఞానం అమ్మా? స్వస్వరూప జ్ఞానం మాత్రమే జ్ఞానం తల్లి. స్వస్వరూప జ్ఞానం మాత్రమే జ్ఞానం, ఇంకేది జ్ఞానం కాదు. ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ధారాళంగా ఉపన్యాసం చెప్పగలిగిన వాళ్ళకు కూడా స్వస్వరూప జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానం అగ్నిగా మారి మీ కర్మల్ని దహించడానికి సమర్థము కాదు. స్వస్వరూప జ్ఞానం తెలిసిన వాడికి కర్మ ఉంటే లేకుంటే ఏం తల్లి? చేసాము, ఎదప్పలు చేసాము, సో వాట్స్ ద బిగ్ డీల్? అనుభవిస్తామండి. సమర్థత, అనుభవించే సమర్థత కూడా ఉంటుంది. కర్మలు దగ్ధమైపోవడం అంటే ఏటమ్మా? లేకుండా పోతాయా? కర్మ అనేది ఒక ఎనర్జీ తల్లి, శక్తి. అది కేవలం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మార్పు చేయబడుతుంది, నాశనం కాదు. దాని యొక్క స్వభావం మార్చబడుతుంది జ్ఞానం ఉన్నవాడికి. ఏమిటి కర్మ యొక్క స్వభావం ఏమిటమ్మా? సుఖపెట్టడం లేదా దుఃఖపెట్టడం. జ్ఞానం ఉన్నవాడికి సుఖ దుఃఖాలకి అతీతుడుగా ఉంటాడు. అతని కర్మలు అతను సుఖపెట్టవు, దుఃఖపెట్టవు, అంతే. అంతేకాని ఆ కర్మ ఫలం లేకుండా పోతుంది అనుకోవద్దమ్మా. మహాత్ములైన వాళ్ళు ఎన్నో శారీరకమైన బాధను అనుభవిస్తారు. ఎందుకు? ఒకటి, ఏదో విశాల జన సమూహం కోసం, విశాల జనహితం కోసం సామూహిక కర్మల్ని తాము తీసుకొని వాటిని అనుభవించి వాటిని జనం అనుభవించకుండా దాన్ని కర్మ క్షయించేయడం. లేదు, చివరి జన్మలకు వచ్చేసారు, ఒకటో రెండో మూడో ఎన్నున్నాయో, లేదా కట్టకడపడి జన్మేనా అవ్వచ్చు. అప్పుడేదో ఆ కర్మ తీసేయాలంటే ఏదో అనారోగ్యం కష్టం వచ్చింది, దుఃఖించకుండా అనుభవించేస్తారు. మా నాన్న చెప్తూ ఉండేవారు, ఎవరు పేరు చెప్పేవారు కూడా. ఒక మహోపాసకుడికి శ్వేతకుష్టి వచ్చిందిట, బొల్లి. శిష్యులు అనేవారట, గురువుగారు మీకు ఎంతసేపు, ఒక్కోసారి
ఏరడమో సౌరమో ఏదో చేస్తే వస్తుంది పోతుందని ఇవ్వడం లెక్క అని అనేవాట. కర్మరా, అనుభవించేస్తే పోతుంది, దీనికి మళ్ళీ డివైన్ ఇంటర్వెన్షన్ ఎందుకు, దేవతల్ని ఎందుకు లాగడం ఎందుకురా నాయన అనేవాట. అది జ్ఞానం. ఆయన కర్మలు జ్ఞానాగ్ని చేత దగ్ధమయ్యేంటి అక్కడ సాధ్యం. అంతేకాని మామూలుగా సంపాదించుకుని ఇంకోళ్ళకి చెప్పడానికి మాత్రమే పనికొచ్చే జ్ఞానం కాదమ్మా. ఏ జ్ఞానం నిన్ను నీ చైతన్యం యొక్క అఖండత యొక్క స్ఫురణ మీకు ఇవ్వదో అది జ్ఞానం కాదమ్మా, కాదది. కాబట్టి జ్ఞానం సంపాదించిన వాళ్ళకి కర్మదగ్ధం అవుతుంది అంటే, కర్మదగ్ధమైతే ఎటువంటి స్థితి ఉంటుందో ఆ స్థితిలో ఉంటారు అని మాత్రమే అర్థం. కర్మదగ్ధం అవదు. కర్మదగ్ధం అదే పండితులు ఎవరినో నేను వాడి పరిమాణం వాడేం చెప్తాడు, శంకర్లు ఎలా చెప్పారు, లేకపోతే శివానందులు ఇలా చెప్పారు, మరో మహాపండితులు ఇలా చెప్పాడు అన్నారు అనుకోండి, వారి పాదాలకు నమస్కారం. నేను ఎరుగున్నది, నన్ను అడిగారు, నేను ఎరుగున్నది చెప్తాను. జ్ఞానాగ్ని చేత కర్మదగ్ధం అవడంటే, కర్మదగ్ధమైతే ఎటువంటి స్థితి ఉంటుందో, మీకు ఎటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభవము కలగదో ఆ స్థితమ్మా, అంతవరకే. ఎందుకు నవ్వానంటే, కర్మలను దగ్ధం చేసేటువంటి అగ్నివత్తుగా ప్రజ్వరిల్లే జ్ఞానం ఉన్నది స్వస్వరూప జ్ఞానం. అంటే బ్రహ్మత్వం సిద్ధించిన వాళ్ళు. ప్రమాదో ధీమతామపి, బుద్ధిమంతులైన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఒకానొక అనుభవం చెప్తాను. ఎన్నో యుగాల క్రితం ఒక మహర్షి బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆయన భార్య కూడా చాలా ప్రసిద్ధురాలు. ఆయనకి భూమికి సంబంధించిన ఒకానొక పని అప్పచెప్పింది పరమేశ్వరి. అందరు మహర్షులు ఏదో పనుల్లోనే ఉంటారమ్మా. భూమి అంటే భూమే కావచ్చు, మన సౌరమండల వ్యవస్థ కావచ్చు. అంత వివరంలోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా భౌతిక మస్తిష్కంలోకి అంత వివరం తెలియదు కనుక. ఆయన వచ్చారు కిందకి. మా మేనల్డే మావయ్య ఫలానా మహర్షి వచ్చారు. అబ్బో అంత పెద్ద ఆయన నాకోసం వచ్చారా, ఏటంటారా? ఏమో మావయ్య, అమ్మ దగ్గరికి వెళ్లకుండా, బాలా త్రిపురం దగ్గరికి వెళ్లకుండా తిన్నగా నీ దగ్గరికి వస్తున్నారు ఆయన. అదేంట్రా, ఎవరన్నా దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా అన్నా నేను. ఒకటి నా ఉనికి తెలియకుండా ఉండడం కోసం, అది మిర్రర్ సైట్ అనుకోండి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే. మా మేనల్లుడి ఆవాసం. అమ్మ అక్కడ ఏం చేయాలో అది చేసి వాళ్ళు నా దగ్గర పంపిస్తుంది. వాళ్ళకి ఎంత తెలియాలో అని తెలుస్తుంది. సరే, ఆయన ఆ మహర్షి అమ్మని కలవకుండా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి మళ్ళీ చెప్తాను, నేను అంటే భౌతికమైన శరీరంలో ఉన్న నాకు ఆ సమావేశం యొక్క స్ఫురణ మాత్రమే వస్తోంది. ఉన్న చైతన్యంలోని మిగతా దేహాలతో సంసర్గం ఉన్నటువంటి స్థితి అది. అయితే భూమికి సంబంధించినటువంటి ఎరుక కలిగినటువంటి ఒక చైతన్య భూమిక నుంచి ఉన్న శరీరం ఆయనతో మాట్లాడి పనిచేస్తుంది. మీకు నేను చెప్పేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుందేమో, కానీ మరి ఇంతకంటే వివరించలేను. వచ్చేసరికి నమస్కారం చేశాను. చెప్పండి నాయన, ఇక్కడ పల్లా పని చేస్తున్నాను, నీ సమ్మతి, ఆశీస్సు, కొద్దిగా ఇలాంటి పదాలు వాడాలంటే మీరు నా గురించి ఏమనుకుంటారని కొద్దిగా భయపడుతుంది, కానీ వాస్తవం అదే. నీ ఆశీస్సు, నీ సమ్మతి, నీ సహకారం కావాలి. ఆశీస్సులేడు అంత బ్రహ్మజ్ఞుడైన వాడికి నువ్వు బ్రహ్మజ్ఞుడివి కాదు కదా అని ప్రశ్న వస్తుంది కదా, సహజంగా వస్తుంది. కానీ ఉన్నత చైతన్య భూమికల్లో ఉన్న నేను బ్రహ్మజ్ఞుడినే.
ఒకానొక కారణం చేత బాలా త్రిపుర సుందరి భాషలో చెప్పాలంటే ఒక మాయపొర ఉంచుకుందాను, నాకు పనుందిరా నాన్న, అది అయ్యకి తీస్తాలే, అప్పుడు నువ్వు నేను ఒకటే అని తెలుస్తుందని ఎదురుకోసారి చెప్పాను మీకు నేను. ఒరే నీతోనేమో ఎదురుకుండా సశరీరంగా ఉంటుందా, నాకేమో నీ ద్వారా చెప్పిస్తుందా, ఏమన్యాయం రా అన్నాను సార్ మా మేనల్లుడితో. నిన్ను భక్తుడిగా చూస్తున్నాను, నీకు విడిగా దర్శనమిస్తున్నాను, వాడు నేను ఒకటే అని చెప్తున్నాను, వాడికి ఏ స్థితి కావాలో కనుక్కో పెద్దాన్ని అని వేళాకోళవాడింది. అది నిజం కూడా అంతే. అది తెలియట్లేదు కదే అంటే, ఒక మాయపొర వేసి ఉంచుకున్నాను నాన్న, తీస్తాలే. ఇది దేవతల్లాగా ఇచ్చిన సర్టిఫికేట్. మా గురువుగారు కాస్త నాకు ఓ రోజున పైకెక్కకుండా, దేవతలకు ఎప్పుడూ మనం వాళ్ళుగానే అనిపిస్తాం, పెద్ద విషయం ఏం కాదు, మనకి తెలియడమే విషయం, వాళ్ళు మనం ఒకటే అని కాస్త నేల మీద నడు అని చెప్పారు. తారమ్మ అలాగే, నువ్వు నేను ఒకటేలే పెద్దాడా అని. అలా అనకే నాకు కొద్దిగా గేర్ వచ్చేస్తుందేమో. గేర్ అంటే గోదావరి జిల్లా భాషలో ఏముంటుంది, గర్వం. అంటే వెధవా నన్ను తిడుతున్నావురా నువ్వు అంది. అదేమిటి అమ్మా అన్నాను. అవునరా, గర్వం వస్తుంటే నువ్వు నేను ఒకటే అంటే, గర్వం వస్తుంటే ఎవరికి వస్తుందా, నాకు వస్తుందా అంది. వద్దులే బాబా, నీతోనే వాదించలేను. అదేదో పిల్లాడితో తెల్లాడే ముద్దులాటది. కానీ వాక్యం ఏమిటి, నువ్వు నేను ఒకటే. ఇక్కడ మీ కథలో మళ్ళీ వెనక్కి వస్తే, ఉన్నత చైతన్య భూమికలో బ్రహ్మత్వం సిద్ధించిన వాడిని, ఆ అదృష్టం ఉన్నవాడిని, కింద ఏ కారణం చేత తెలియదు, ఎప్పుడు తెలుస్తుందో పరమేశ్వర నిర్ణయం అనుకోండి. నేను ఒక్కటే ప్రశ్న వేశాను, అయ్యా బాలా త్రిపుర సుందరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఆ అమ్మ అనుమతి తీసుకుని ఎవరన్నా వస్తారు నా దగ్గరికి. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ 3 తలాలకు సంబంధించిందేగా బాల, నువ్వు మిగతా తలాల్లో కూడా వ్యాప్తి చెందినవాడివి, పని ఇక్కడ నువ్వు భౌతిక శరీరంలో ఉన్నావు కనుక, భౌతికతకి మాత్రమే సంబంధించిన దగ్గరగా పని కనుక, దీనికి అనుమతి ఆశీస్సు నీదే తీసుకోవాలని నాకు తెలుసు కనుక నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు బాల దగ్గర వెళ్ళాల్సిన పని ఏమిటి? నేను బ్రహ్మత్వం సిద్ధించింది కదా స్వామి, నీకు ఇంత తెలియలేదా? బాలా త్రిపుర సుందరి 3 తరాలకు సంబంధించినది ఏవా, పిచ్చా, చిన్నపిల్ల కనిపిస్తుందా బాలమ్మ? బ్రహ్మత్వ సిద్ధి పొందిన వాడికి శరీరగతమైన భ్రమలు ఎలా ఉన్నాయ్యా? ఆవిడ బాలా శరీరం తీసుకుందంటే కేవలం అది సంకేతం మాత్రం కదూ. పరమేశ్వరి యొక్క సర్వవ్యాప్తమైన చైతన్యం ఇక్కడ నిమ్న తలాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్ని చూడడం కోసం ఒకానొక రూపం అనండి, బాధ్యతనండి తీసుకుంది. బాధ్యత రూపం ఎలా ఉంటాయి, ఆ బాధ్యతకే ఒక రూపం ఇచ్చాం మనం, బాలా త్రిపుర సుందరి అని. ఆ చైతన్యం యొక్క విభాగం బాలా త్రిపుర సుందరిగా గుర్తించబడుతుంది. తొక్కలో మానవులకి అఖండ చైతన్యము స్ఫురణ కలుగుతుంటే, ఈ సృష్టిని సృష్టించింది, దీని యొక్క వ్యక్తాలకి పరంగా ఉండేటువంటి జగన్మాత బాలా త్రిపుర సుందరి అంటే ఒక పరిమిత చైతన్య స్థాయిలో ఉన్నటువంటి ఒక దెయ్యం అనుకుంటే అంతకంటే వెరితనం ఉంటుందా? అంతటి బ్రహ్మజ్ఞుడైన మహర్షికి అంత తప్పు జరిగింది ఆయన వల్ల. సరే, మీకు ఈ పని ఇవ్వబట్టలేదు మహర్షి, మీతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన దీన్ని చూస్తారు, మీరు ఈ పనిలో ఉంటారు, దీనికి నాయకత్వం వహించడం మాత్రం మీరు వహించరు, మీరు పరమేశ్వరి ధిక్కారం చేశారు, మీకు ఈ పని నేను చెప్పలేను. అప్పటికి వెలిగింది ఆయనకి.
పొరపాటైంది నాయన, పొరపాటైంది నాయన మొత్తుకున్నాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాడు. ఆ వేళ అయితే అమ్మాయికి దర్శనం ఇచ్చినట్టు గుర్తులేదు నాకు. అప్పుడు అమ్మని అడిగాను, బ్రహ్మజ్ఞుడే, వేద వాంగ్మయంలో కూడా ఆయన మహానుభావుడిగా గుర్తిస్తారే, అమ్మా ఆయనకమ్మా ఎలా భ్రమ ఇది? భౌతిక తలాల్లో మాయ ఉంటుందిరా. మాయ యొక్క ఉనికిని గుర్తించి దాన్ని నమస్కరించి దాని అనుమతి తీసుకుని భౌతిక తలాల్లోకి రావాలి నాయన. మహర్షి తప్పు చేశాడు. మాయ యొక్క దాటేసాను, మాయని దాటేసి బ్రహ్మత్వం కదూ. మాయను అధిగమించిన వాడిని ఇంకా మాయన నేను చేయదనుకున్నాడు. అది తప్పు చేశాడు. అమ్మా, చిన్నపిల్లలు బురదలో ఆడుకుంటే పెద్దవాళ్ళు వద్దంటారు. అదే పెద్దవాళ్ళు అదే మురికి కాలువలో దిగి ఓ పారచ్చుకొని దాన్ని శుభ్రం చేసి కొద్ది లోతు చేసి మురికి కాలువలో నీళ్ళు వెళ్ళేలా చూస్తారు. పిల్లాడు అంటాడు, నువ్వు దిగి ఆడుకుంటున్నావు, నన్ను ఎందుకు ఆడుకునేవట్లేదు. తెలియకుండా బురదలో దిగితే అది ఆట చేతకాంతనం, దానికి ఏవో ఇబ్బందులు ఉంటాయి. దాన్ని శుభ్రం చేయడం కోసం దిగిన వాడికి దాని కష్టాలు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉంటుంది. అతను బయటకు అందులో ఉన్నప్పుడు తన ఆరోగ్యానికి భంగం కలగకుండా ప్రవర్తిస్తాడు, బట్టలు పాడు చేసుకోడు, ఎంతవరకు బురదలో ఉండాలో అంతవరకు ఉంటాడు. పని అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటాడు. దానివల్ల ఇంకొక విశేషమైన కార్యం, బురద అక్కడ పేరుకుపోకుండా మురికి నీళ్ళు వెళ్ళిపోయేలా చూస్తాడు. బురదలోనే పనిచేశాడు. ఏమ్మా, మళ్ళీ బురదలోకి దిగాలి. ఇది వరకు ఒకసారి బురదలో దిగినప్పుడు ఏమీ శుభ్రంగా వచ్చేసాను కాబట్టి ఈ మాట బురదలో దిగినప్పుడు నీకు చేతులు కడుక్కోక్కర్లేదు, లేకపోతే ఇంకోటేదో ఆ జాగ్రత్త పడక్కర్లేదు అనుకున్నాడు అనుకోండి. ఆ చిన్నపిల్లాడికి అతనికి ఏమైనా తేడా ఉందా? మాయలోకి వచ్చిన కారణం చేత ఈ మహర్షి అలాగే భ్రమించాడు. పరమేశ్వరుని యొక్క చైతన్య విస్తారాన్ని అర్థం చేసుకోకుండా బాలా త్రిపుర సుందరి ఒక్క 3 తలాలకు సంబంధించిన దేవతగా అనుకున్నాడు. ఆ మహాచైతన్యం యొక్క ఒక విభాగం, ఈ పని చేయడం కోసం ఉండేటువంటి ఒక విభాగం అనేటువంటి స్ఫురణ లేకపోయింది ఆయనకి. ఎందుకు జరిగిందమ్మా ఇది అన్నాను. చెప్పాను కదా, మాయని విస్మరించాడు ఆయన. దాని స్ఫురణ తెచ్చుకుని అమ్మ లోపలికి వెళ్తున్నా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఉండాల్సిందే. సరేలే, మళ్ళీ వెనకెళ్ళగానే ఆయన స్ఫురణ వస్తుంది, చేసిన తప్పు తెలుస్తుంది. అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది పెద్దాడా, అది చూస్తానులే. ఈ రెండో వాడు ఎవరైతే మనం అనుకున్నామో వాడు చూస్తాడు ఈ పని, పర్వాలేదు. ఆ మహర్షికి వచ్చాను, ఏవే శాపం పెట్టలేదుగా నేను అంది. అంటే ఒక విశేషమైన కార్యంలో ఆయన నాయకుడిగా ఉండేవాడు కదమ్మా. పోలేరా, తెలుసుకుంటాడులే. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే అమ్మ, ఈ కథ చెప్పడం ద్వారా ఎంతటి మహాత్ములు ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మాయలో పడే అవకాశం ఉంటుంది. చండీపాఠంలో ఒక శ్లోకం ఉంటుంది, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయిచ్చతి. జ్ఞానం లేని వాళ్ళని కూడా మోహపరచగలదు జగన్మాత. ఆవిడ పనిలో భాగవతి. పని కారణమే, సరదా కాదు. కాబట్టి స్వస్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత కూడా భ్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానం వచ్చింది కదా అని చెప్పి పరమేశ్వరుని తిరస్కరించడానికి ఉండదు సుమా అమ్మ, గుర్తుంచుకోండి. సరే, ఈ వేళకి ఇంతే మరి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.